అనేక రాష్ట్రాలలో ఒకసారి కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే ప్రజలను ఎట్లా పరిపాలిస్తుందో, ఎట్లా అభివృద్ధి పథం నడుపుతుందో అనేక రాష్ట్రాల్లో సజీవ సాక్ష్యం. అది గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇవాళ అస్సాంలో కూడా వచ్చిన తీర్పు అయితే ఉందో భారతీయ జనతా పార్టీ పరిపాలన మీద ప్రజానీకానికి ఎంత విశ్వాసం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. 2 సీట్లు గెలుచుకున్న బెంగాల్లో ఇవాళ 15 సంవత్సరాల తర్వాత అబ్సల్యూట్ మెజారిటీతో బెంగాల్లో అధికారం చేపట్టుకోవడం జరిగింది. తప్పకుండా బెంగాల్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ప్రజలు మెచ్చి, ప్రజలు నచ్చి, ప్రజలు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఇవాళ బెంగాల్ ప్రజల ఆత్మగౌరవ భావన నిలిపే బాధ్యత మా పార్టీ మీద ఉన్నట్టుగా రేపు పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ తమిళనాడులో కూడా మేము గతానికంటే మెరుగైనటువంటి సీట్లు వచ్చినాయి, కేరళలో కూడా మెరుగైన సీట్లు వచ్చినాయి. రాబోయే కాలంలో భవిష్యత్ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇవాళ ప్రధానంగా మోడీ గారు వస్తున్నది 2 కారణాలతో వస్తున్నారు. ఒకటేమో మోడీ గారు మొట్టమొదటిసారి వారు ఒక మాట అన్నారు, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది, రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందలేదు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉందో మాకు ఇంపార్టెంట్ కాదు, కానీ అక్కడి ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధానమంత్రిగా నా బాధ్యత అని చెప్పి లక్షల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇంకా అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి ఇవాళ తెలంగాణ ప్రజల మన్నను పొందిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈసారి కూడా 7,000 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా ఇవాళ తెలంగాణకు రింగ్ రోడ్ ఏదైతే ఇంపార్టెంట్ రింగ్ రోడ్ ఉందో దానికి కూడా నిన్ననే క్యాబినెట్ ఆమోదం చేసి ఇవాళ వారు ఇక్కడ రాబోతూ ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథం నడవాలి అని చెప్పి ఇవాళ 7,000 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా రింగ్ రోడ్డుకు కూడా ఆమోదం తెలిపారు. వారు వస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకి ఒక సందేశం ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. నేను మీ వెంట ఉన్నా, కానీ మీరు కూడా మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించండి. రేపు తప్పకుండా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఇలా 2వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రేపు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా ఏర్పడింది కాబట్టి ఈ 3 కార్పొరేషన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలవాలనే సంకల్పం కూడా మా పార్టీకి ఉంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ పనులు చేసినప్పుడు, అభివృద్ధి చేసినప్పుడు ప్రజల నుంచి కోరేది ఒకటే ఇవాళ ఆశీర్వాదం. కాబట్టి ప్రజల ఆశీర్వాదం కోసం కూడా మేము అడుగుతాం. అదేవిధంగా మోడీ గారు రాబోయే కాలంలో సౌత్లో ఎగరాల్సినటువంటి జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే. ఇప్పటికే హైకమాండ్ అనేక రకాలుగా ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేసిన క్రమంలోనే ఇలా తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లుంటే 8 పార్లమెంట్ సీట్లలో భారతీయ జనతా పార్టీ రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే అని చెప్పి సంకేతం ఇచ్చింది. దానికి కూడా నరేంద్ర మోడీ గారు సౌత్లో 2024లో ఎలక్షన్ ప్రచార సభలో మొట్టమొదటిగా అడుగుపెట్టిన గడ్డ మల్కాయి గడ్డ. వారు అడుగుపెట్టిండ్రు 4 లక్షల మెజార్టీతో మల్కాయిలో ప్రజలు గెలిపించి మోడీ గారు ఆప్ ఆగే బడో హమ్ తుమారా సాత్ అనే మెసేజ్ ఇచ్చింది. కాబట్టి నాతో పాటుగా ఇక్కడ తెలంగాణలో 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచింది కాబట్టి హాఫ్ ఆఫ్ తెలంగాణ ఇప్పటికే గెలుచుకుని ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలోనే ముఖం మొత్తినట్టుగా మళ్ళీ ఈ పార్టీ అధికారానికి వచ్చే ప్రసక్తి లేదని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇవాళ 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీ గుంటకాడి నక్కల్లా కాచుకున్నప్పటికీ కూడా భవిష్యత్తు మాత్రం భారతీయ జనతా పార్టీదే, భవిష్యత్తులో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఇవాళ మోడీ గారు తెలంగాణ ప్రజలకు కూడా మీ వెంట మేము ఉన్నాం, తెలంగాణ రాబోయే కాలంలో గొప్ప అభివృద్ధి పథకాలు నడవాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించబడినటువంటి సందేశాలు కూడా మోడీ గారు ఇచ్చే ఆస్కారం ఉంది. దానికి అనుగుణంగా మా పని విధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.